హలో గైస్, వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలోని ఒక ప్రోడక్ట్ మెక్ డ్రైవ్ నానో ఎనర్జైజర్ ప్రోడక్ట్ని అన్బాక్స్ చేయబోతున్నాను. అన్బాక్స్ చేసే ముందు అసలు ఈ ప్రోడక్ట్ ఏంటో తెలుసుకుందాం. ఈ ప్రోడక్ట్ బోత్ కార్కి బైక్ కూడా యూజ్ చేస్తారు. ఈ ప్రోడక్ట్ యూజ్ చేయడం వల్ల మైలేజ్ పెరుగుతుంది, పికప్ పెరుగుతుంది, పొల్యూషన్ తగ్గుతుంది. అసలు ఏంటి ప్రోడక్ట్ అంటే ఇక్కడ చూడండి, క్లియర్గా ఉంది, ఇంజన్ ప్లాటినం సిరామిక్ కోటింగ్. సో ఇది ఇంజన్ ఆయిల్లో కలిపి పోయడం వల్ల ఏమవుతుందంటే సిలిండర్కి పిస్టన్కి మధ్యన చిన్న గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్ అంతా కూడా ప్లాటినంతో కోటింగ్ అయిపోతుంది అనమాట. సో ఈ బాక్స్ వెనకాల చూసినట్టయితే ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో మనం బైక్ యూజ్ చేసే కొద్దీ సిలిండర్కి ఉన్న వాల్స్ అయితే ఇలా రఫ్గా అయిపోతాయి. ఈ లిక్విడ్ యూజ్ చేసిన తర్వాత ప్లాటినం కోటింగ్ అయ్యి ఇలా స్మూత్గా తయారవుతుంది అనమాట, పిస్టన్ వాల్స్, ఆ సిలిండర్ వాల్స్ కూడా. సో ఇలాగా స్మూత్గా అయినప్పుడు పిస్టన్ ఫ్రీగా ఉంటుంది, ఫ్రిక్షన్ తగ్గిపోయి ఫ్రీగా ఉంటుంది, స్మూత్గా ఉంటుంది, మైలేజ్ పెరుగుతుంది, పికప్ పెరుగుతుంది. సో ఈ ప్రోడక్ట్ ఎవరు మార్కెటింగ్ చేస్తున్నారంటే వెస్టేజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అనేవాళ్ళు ఇది మార్కెటింగ్ చేస్తున్నారు. అసలు ఈ ప్రోడక్ట్ ఎవరిదంటే సేవ్ ఫ్యూయల్ టెక్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళది ఈ ప్రోడక్ట్ అనమాట. సో ఈ సేవ్ ఫ్యూయల్ టెక్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు వెస్టేజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్కి రైట్స్ ఇచ్చారు మార్కెటింగ్ చేసుకోమని. సో మనకి ఈ ప్రోడక్ట్ అయితే మార్కెట్లో దొరకదు, వెస్టేజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా అయితేనే ఇది మనకి దొరుకుతుంది. ఇప్పుడు ప్యాకేజ్ని ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ మెక్ డ్రైవ్ నానో ఎనర్జైజర్ అని ఉంది చూడండి, ఇంజన్ ప్లాటినం సిరామిక్ కోటింగ్ అనమాట. ఇక్కడ బైక్ సింబల్ కూడా ఉంది, కార్ ఉంటే కార్ సింబల్ ఉంటుంది. ఇది జనరేటర్లోని, కార్స్లోని, బైక్స్లోని, ఇంకా కమర్షియల్ ట్రక్స్ ఉంటాయి కదా, అన్నిటిలోని యూజ్ చేసుకోవచ్చు. దానికి కొంచెం పెద్ద పౌచెస్ వస్తాయి. ఇక బ్యాక్ సైడ్ చూసినట్టయితే ఇక్కడ వాల్స్కి ఆ కార్నర్లో చూడండి, ఇక్కడ స్క్రాచెస్ పడిన ఇమేజెస్ కూడా చూపించారు. ఇది వాడినప్పుడు ఏం జరుగుతుందంటే ఈ కార్నర్లోనే ఇదంతా కోటింగ్ అయిపోతుంది అనమాట. సో ఈ లిక్విడ్ లోపలికి వెళ్ళిపోయి మొత్తం కోటింగ్, ప్లాటినం కోటింగ్ అయిపోతుంది, దానివల్ల ఇలా స్మూత్గా అయిపోతుంది. సో ఇది ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఈ ఇమేజెస్ అన్నీ ఇక్కడ ఉంచారు. ఇక ఇది యూజ్ చేసే ముందు 50 times బాగా షేక్ చేయమని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఎంఆర్పి వచ్చి 1495 రూపీస్ అనమాట. సో ప్రైస్ చూసి ఏమీ భయపడకండి. ఇది ప్రతిసారి ఇంజిన్ ఆయిల్ మార్చినప్పుడు అయితే ప్రతిసారి మార్చాల్సిన అవసరం లేదు. ఇది 30,000 కిలోమీటర్లకు ఒకసారి మార్చుకుంటే సరిపోతుంది. ఈ ఒకసారి ఇది పోస్తే 30,000 కిలోమీటర్లు ఇంజన్ని ప్రొటెక్ట్ చేస్తుంది అన్నమాట. సో అన్బాక్స్ చేసేసాము. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమిచ్చారు, ఫ్యూయల్ సేవింగ్ 5 to 15% ఫ్యూయల్ సేవింగ్ ఉంటుందని చెప్పారు. సో ఇది టెస్టెడ్ ఇది వరల్డ్ వైడ్గా ఈ ప్రోడక్ట్ టెస్ట్ చేశారని కూడా చెప్పారు. ఇక బెటర్ మైలేజ్ వస్తుంది, రీస్టోర్ ఫ్రిక్షన్ సర్ఫేస్, అంటే రఫ్గా అయిపోయిన సర్ఫేస్ని మళ్ళీ రీస్టోర్ చేస్తుందని. అండ్ ఈ కోటింగ్ 30,000 కిలోమీటర్లు దాకా పనిచేస్తుందని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇంజన్లోంచి వచ్చే నాయిస్ కూడా, వైబ్రేషన్స్ కూడా తగ్గుతాయని చెప్తున్నారు ఇక్కడ. ఇంకా హార్స్ పవర్ పెరుగుతుంది. ఈ ప్రోడక్ట్ని మనం ఎర్త్ మూవర్స్ అంటే క్రెయిన్స్ కూడా ఉపయోగించవచ్చు. ఆల్ వెహికల్స్ అనమాట, 2 వీలర్స్, 4 వీలర్స్. ఇక ఇంజన్ లైఫ్ పెరుగుతుందని చెప్పారు. అండ్ బెటర్ ఆయిల్ ప్రెషర్ అండ్ కంబస్టనబిలిటీ, పొల్యూషన్ తగ్గుతుంది, ఎకో ఫ్రెండ్లీ అండ్ ఎడిటివ్ ఫర్ గేర్ బాక్స్. ప్యాకెట్ చూసినట్టయితే ఒక 30 ml ప్యాకెట్ చూడండి, ఇక్కడ అన్ని ఇమేజెస్ ఇచ్చారు. బైక్, కార్స్, జనరేటర్స్, 3 వీలర్ ఆటోలు, ఇంకా మనం స్టీమర్స్ చూసారు కదా, బోట్స్, ఇలాంటి ప్రతి ఇంజన్ ఏదైనా పర్వాలేదు. యూనివర్సల్ రీస్టోరర్ అని కూడా ఉంది. ఇక వెనకాల చూసినట్టయితే ఆల్రెడీ మనకి బాక్స్ మీద ఉన్న ఇమేజెస్ ఇక్కడ ఇచ్చారు. అండ్ ఇక టూ వీలర్స్కి 3 వీలర్స్ కూడా ఇది ఉపయోగించవచ్చు అని ఉంది.
ఈ బాక్స్కి లోపల భాగంలోని ప్లాటినం టెక్నాలజీ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ చిన్న పారాగ్రాఫ్లో ఏముందంటే ఇక్కడ చూడండి, జిర్కోనియం నానో పార్టికల్స్ ప్లాటినంతో కలపడం జరిగింది. ఇలా కలపడం ద్వారా ఇంజన్లోని ఆ వాల్స్, రఫ్ అయిపోయిన వాల్స్ అన్నీ కూడా స్మూత్గా తయారవుతాయి అని ఇక్కడ చెప్పడం జరిగింది. ఇక ప్లాటినము 20 times హార్డరు, 6 times స్మూతర్ దాన్ స్టీల్ అని చెప్తున్నారు. ఎందుకంటే సిలిండర్ కూడా స్టీల్తోనే తయారవుతుంది కాబట్టి స్టీల్ కన్నా కూడా 20 times హార్డరు, 6 times స్మూత్గా ఉంటుందని చెప్తున్నారు. సో ఇలా స్మూత్గా ఉండడం వలన ఫ్రిక్షన్ తగ్గిపోతుంది, అంటే ఘర్షణ అనమాట. 75% ఫ్రిక్షన్ తగ్గుతుందని చెప్తున్నారు. సో ఈ మనకి ఇంజన్లోని చాలా టెంపరేచర్ ప్రొడ్యూస్ అవుతుంది, హీట్. సో అంత హీట్ను కూడా 30,000 kilometers వరకు తట్టుకునే అంత శక్తి ఈ ప్లాటినం కోటింగ్కి ఉంది, ఈ ప్లాటినం టెక్నాలజీకి. సో ఇదే ఎక్స్ప్లెయిన్ చేశారు ఇక్కడ. ఇది యూజ్ చేసేటప్పుడు ఒక 50 times ఇలా షేక్ చేయాలి. ప్రజెంట్ నేను ఇప్పుడు 2015 హోండా షైన్ వాడుతున్నాను. సో అది 2015 నుంచి కూడా దగ్గర 48,000 kilometers తిరిగింది. అంటే బైక్ 1,00,000 kilometers అనుకోండి లైఫ్. ఆల్రెడీ సగం లైఫ్ అయిపోయింది. సో 48,000 kilometers తిరిగినా కూడా ఎప్పుడు కూడా నేను బైక్ ఎంత మైలేజ్ వస్తుంది అనేది ఎప్పుడు కూడా నేను టెస్ట్ చేయలేదు. సో కొన్న తర్వాత 5 years తర్వాత నేను ఇప్పుడు మైలేజ్ టెస్ట్ చేస్తున్నాను, జస్ట్ బికాజ్ ఆఫ్ ఈ ప్రోడక్ట్ కోసం. సో ఫస్ట్ ఏం చేస్తానంటే ఈ ప్రోడక్ట్ యూజ్ చేయకుండా ఫస్ట్ మన బైక్ ఎంత మైలేజ్ వస్తుందో తెలుసుకోవాలి. సో అందుకని ఈ ప్రోడక్ట్ యూజ్ చేయకుండా ఫస్ట్ నేను 1 liter పెట్రోల్తోని బైక్ మైలేజ్ టెస్ట్ చేస్తాను. తర్వాత ఎంత మైలేజ్ వస్తుందో క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ఈ ప్రోడక్ట్ యూజ్ చేసి ఒక 500 kilometers తిరిగిన తర్వాత మళ్ళీ 1 liter పెట్రోల్తో టెస్ట్ చేస్తాను. సో టెస్ట్ చేసిన తర్వాత బిఫోర్ అండ్ ఆఫ్టర్ రిజల్ట్స్ ఎలా ఉన్నాయి, ఎంత మైలేజ్ పెరిగింది, పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఈ రిజల్ట్స్ అన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను ఈ వీడియోలో. ఇక ఈ ప్రోడక్ట్కి సంబంధించిన లింక్స్ కానీ ఈ ప్రోడక్ట్స్ మీకు కావాలనుకుంటే దానికి సంబంధించిన ఫోన్ నెంబర్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. దాన్ని కాంటాక్ట్ చేసుకుని ఈ ప్రోడక్ట్ మీరు పర్చేస్ చేసుకోవచ్చు.